కర్నూలు విజయ పాల డైరీపై నారా లోకేష్ తన పాదయాత్రలో సంచలన ఆరోపణలు చేశారు. రోజుకు 1,00,000 లీటర్ల ప్రొక్యూర్మెంట్తో ఉన్న 240 కోట్ల టర్నోవర్తో ఉన్న పాల డైరీ వైసీపీ నేతలకు ఆదాయ వనరుగా మారిందని సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై మాట్లాడేందుకు విజయ డైరీ చైర్మన్ ఎస్వి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, మీకు ఒక ప్రధాన ఆదాయ వనరుగా మారింది విజయ డైరీ అని లోకేష్ ఆరోపణలు చేశారు. మీరు ఎన్ని కోట్ల అక్రమాలు చేశారు దీని మీద? నేను ఆయన ఆరోపణలు స్వాగతిస్తున్నానండి. దాని మీద ఛాలెంజ్ నేను సిబిఐ ఎంక్వైరీకి అని రెడీ. ఎందుకు సిబిఐ ఎంక్వైరీ అంటున్నా అంటే ఆయన ఏం చెప్పాడు, ఆయన ప్రభుత్వం వచ్చినాక ఎంక్వైరీ అంటున్నాడు. ఆయన ప్రభుత్వం వచ్చేది కల్లా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అంతే ఇంక అదేం లేదు, ఇక్కడ మారుమాట్లేదు. కాబట్టి పాపం ఆయన కళ ఎప్పుడు నెరవేరదు, ఎంక్వైరీ అయిన కళ. సో నేనే చెప్తున్నా, నేను ఐ విల్ ఆఫర్ ఫర్ సిబిఐ ఎంక్వైరీ. ఎక్కడైనా సరే నో ప్రాబ్లం, చర్చకైనా నేను రెడీ. ఎందుకంటే వాళ్ళకు నైతిక హక్కు లేదు మాట్లాడడానికి. విజయ డైరీ గురించి కావచ్చు, ఏపీ కోఆపరేటివ్ డైరీస్ గురించి కావచ్చు, వాళ్ళకు నైతిక హక్కు లేదు. ఏ విధంగా అంటారా మీరు? ఈరోజు హెరిటేజ్ ఎక్కడ పుట్టిందండి? హెరిటేజ్ చిత్తూరు జిల్లాలో పుట్టింది. అక్కడ హెరిటేజ్ పుట్టకముందు మంచి డైరీ అండి చిత్తూరు డైరీ. 3.5 లక్షల 4 లక్షల లీటర్లు ప్రొక్యూర్మెంట్ వచ్చేవి రైతుల నుంచి. అటువంటి సంస్థ నిర్వీర్యం చేశారు వీళ్ళు. కొన్ని వందల మంది ఎంప్లాయీస్, దాదాపు 500 మంది ఎంప్లాయీస్ అక్కడ ఉండేవాళ్ళు. అటువంటి ఎంప్లాయీస్ కడుపు కొట్టారు. ప్లస్ అక్కడ పాలు 4 లక్షల లీటర్లు 5 లక్షల లీటర్లు ఎక్కడికి వెళ్ళేటివి వ్యాపారానికి? చెన్నై, బెంగళూరు దగ్గర మంచి పెద్ద పెద్ద సిటీలు ఉన్నాయి. వీళ్ళు వాంటెడ్లీ చూజ్ చేసుకొని అక్కడ పెట్టుకున్నారు. మనకి ఇక్కడైతే పాలు దొరుకుతాయి, బిజినెస్ ఈజీగా ఉంటుంది. వాళ్ళ స్వార్థం కోసం హెరిటేజ్ అక్కడ పెట్టి ఒక కోఆపరేటివ్ సొసైటీ, ఒక కోఆపరేటివ్ డైరీ, కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించే డైరీ, రైతులకు కావచ్చు, ఎంప్లాయీస్కి కావచ్చు, దాని పేరే చీజ్లు ఏమంటారు. చిత్తూరు డైరీని చీజ్లు ఏమంటారు అంటే ఆ చీజ్ అంత క్వాలిటీగా ఉంటుంది, అక్కడ వచ్చే మిల్క్ అంత క్వాలిటీ మిల్క్. అటువంటి డైరీని నిర్వీర్యం చేసి వితిన్ మంత్స్లో 4 లక్షల లీటర్ల నుంచి 50 లీటర్లు తీసుకొచ్చి లాస్ట్లో తీసుకొచ్చి మూపిచ్చేశారు. 100 కోట్ల విలువైన విజయ డైరీ భూములను అమూల్కు కట్టబెడుతున్నారు. దీని వెనుక పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విచారణ జరిపిస్తామని చెప్పి లోకేష్ చాలా స్పష్టంగా హామీ ఇచ్చాడు అందరికి, అడిగిన వాళ్ళకి. హామీ నేనే చెప్తున్నా కదా బ్రదర్. జరిగితే మీరు సిబిఐ ఎంక్వైరీకి నేను రెడీ. మీకు చెప్తున్నా కదా, నేను చైర్మన్ 2 ఇయర్స్ అయింది. 2010 నుంచి 2021 వరకు జరిగిన ఇది కానీ పాలన కావచ్చు, జరిగిన వ్యాపారం కావచ్చు, తర్వాత 2021 ఫిబ్రవరి నుంచి 2023 వరకు, అంటే 2 ఇయర్స్ వ్యాపారం తీసుకోండి. మీరే తీసుకొని మీరే సిబిఐ ఎంక్వైరీ ఇప్పించుకోండి, నో ప్రాబ్లం. నెలకు 5 లక్షలు మిగిలేది, నెలకు 1 కోటి రూపాయలు నేను ఆదాయం తెస్తున్నా. నేను అక్రమాలు చేస్తే 1 కోటి రూపాయలు ఎందుకు ఆదాయం వస్తుంది? 5 లక్షలు ఎక్కడ, 1 కోటి రూపాయలు ఎక్కడ? చెప్పండి మీరు. మూతపడే సంస్థను లైమ్ లైట్లోకి తీసుకొచ్చాం మేము. రైతుల శ్రమతో, రైతుల కృషితో, మా ఎంప్లాయీస్ ఆదరణతో, వాళ్ళ కష్టపడ్డ దాంతో అందరినీ మోటివేట్ చేసుకుంటూ ఇది మూతపడుతుంది, మనం కాంపిటీషన్ అవుతున్నాం, అన్ని ప్రైవేట్ డైరీలు ఎక్కువ వస్తున్నాయి, మనకి ఖచ్చితంగా కష్టపడితే కానీ కాదని చెప్పేసి నేను ఏ విధంగా అయితే చెప్తే వాళ్ళు పాపం ఆ విధంగా ముందుకు వచ్చి ప్రతిదీ నాకు సహకరించుకుంటూ ముందుకెళ్ళినందుకే ఈరోజు 180 కోట్ల టర్నోవర్ నేను వచ్చేసరికి 2021కి. అటువంటిది ఈరోజు 240 కోట్ల టర్నోవర్, అంటే 60 కోట్లు రమారమి 2 ఇయర్స్లో మీకు పెరిగింది. అంటే అది అక్రమం చేస్తే నీకు పెరుగుతుందా లేకుంటే ఎనికిపోతుందా అని అడుగుతున్నా. అంటే వేల మంది సమక్షంలోనే ఈ ఆరోపణలు చేశారు. పక్కన టీడీపీ నేతలు ఉన్నారు, వాళ్ళు కూడా టీడీపీ నేతలు కూడా గతంలో పాలకులకు బంధువులు కూడా ఉన్నారు. దీని మీద మీ కామెంట్? పక్కన టీడీపీ నేతలు ఉన్నారు, బాగా గుర్తు చేశారు బ్రదర్. పక్కన ఎవరు ఉన్నారండి? భూమా బ్రహ్మానంద రెడ్డి గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల. ఆయన మా సంస్థకు 45 లక్షల రూపాయలు అప్పు ఉన్నాడు. ఆయన అంటే ఈయన తిరుగుతున్నాడు. ప్లస్ ఆయన సోదరి మాజీ మంత్రి అఖిలప్రియ గారు ఉన్నారు. ఆమె జిల్లా అంతా తెగ తిరిగింది నాయకునితో పాటు తిరిగింది. మొన్ననే కొట్టుకున్నారు పాపం, చిత్తు కొట్టుకున్నారు పాపం. అమాయకుని ఒక ఆయన కొట్టినారు అన్నను. అటువంటి వాళ్ళని నువ్వు వెనకబెట్టి తిరుగుతా, నువ్వు మమ్మల్ని అక్రమదారులు అంటే నీ వెనకాల నీ పక్కన 1,50 లక్షలు మా డైరీకి ఎగ్గొట్టారండి. దిక్కు దివానం లేదు. 1,50 లక్షలు నారా లోకేష్ గారు దయచేసి చెప్తున్నా, ముక్కుతున్నా బాబు, మీకు మా రైతుల డబ్బులు కట్టించిన 1,50 లక్షలు బోనస్లు ఇచ్చుకుంటాం, ఇంకా ₹1-2 ఎక్కువ మీ ద్వారా వినిపించుకుంటున్నా. అడగండి, అఖిలప్రియని అడగండి, భూమా బ్రహ్మాందని అడగండి. అయ్యా మీరు ఇవ్వాలన్నా లేదా, మీ టైంలో అప్పు తీసుకున్నారా లేదా జగత్ వికాస్ డైరీకి? ఇప్పుడు తండ్రి చనిపోతే ఆ ఆస్తులకు మనం వారసులం కదండి. మీరైనా రాజకీయాల్లో ఉన్నారు, రేపు పొద్దున మంచిగా కావాలంటే మనం రైతు సొమ్ము తింటే మనకేమొస్తుందండి? మనం కట్టాలా, మీ బాధ్యత అది. అటువంటి నాయకులు మీ ఇంట పెట్టుకొని మీరు నీతుల వాక్యాలు చెప్తే ఏముందేదండి? పైకి ఉమ్మేస్తే మన మీద పడుతుందని చెప్పి లోకేష్ గారు గమనించండి, కొద్దిగా విజ్ఞతతో ప్రవర్తించండి. వచ్చారు
మీరు దండయాత్రకు వచ్చారా, పాదయాత్రకు వచ్చారా? పోయిన ప్రతి చోట కాలు పెడితే ఆడ ఏదో ఒకటి మటాష్. ఆడ ఫస్ట్ స్టార్టింగ్లో పాపం మహానుభావుడు ఒక ఆయన చనిపోయినాడు నందమూరి ఫ్యామిలీలో. నిన్న ఇన్సిడెంట్ చూశారు కదా, ప్రతి చోట లేనిపోంది ఎవడో రోడ్డు మీద పోయి ఎల్లయ్య పుల్లయ్య పేపర్ ఇస్తే అది తీసుకొని స్టేజ్ ఎక్కడం చదవడం. ఇదేనండి, ఇదే రాజకీయం. చిత్తూరు డైరీ కావచ్చు, కర్నూలు డైరీ కావచ్చు, మీరు సిబిఐ విచారణకు సిద్ధము సవాల్ అని చెప్పి లోకేష్కి సవాల్ చేస్తున్నారు. చేస్తున్నా. సిబిఐకి హెరిటేజ్ కూడా జరగాల, రెండు మా డైరీ మీద జరగాల సిబిఐ ఎంక్వైరీ. హెరిటేజ్ ఎట్లా పుట్టింది, ఎట్లా డెవలప్ అయ్యింది, ఏ కోఆపరేటివ్ సొసైటీస్ మూతపడ్డాయి ఏపీలో. ఈరోజు ఎంత దాని టర్న్ ఓవర్ 3,000 కోట్ల రూపాయలు. ఇది ఎవరి టర్న్ ఓవర్ కాదు, ఆంధ్ర ఏపీ ప్రజల పార్టీ రైతుల టర్న్ ఓవర్. ఇది వాళ్ళు ఆక్కున్నారు. ఏపీ కోఆపరేటివ్ సొసైటీ ఇవి. ఈ బోనస్లని రైతులకు పోవాలా, వాళ్ళ ఇంట్లోకి కాదు, వాళ్ళకి కాదు పోయేది. ఇది ఏపీ కోఆపరేటివ్ రైతులకు పంచండి మీ డబ్బులన్నీ. వాస్తవంగా అయితే డబ్బులు ఎవరు అవి, ఎట్లా వచ్చింది హెరిటేజ్? నువ్వు సీఎం గండంగా సిగ్గు శరం ఉండాలండి మనకి. కోఆపరేటివ్ సొసైటీస్ మూసుకుంటూ దిక్కు నీ సొంత వ్యాపారాలు చేసుకుంటూ డెవలప్ చేసుకుంటా నువ్వు వచ్చి మమ్మల్ని విమర్శిస్తావా నంద్యాలలో? ఊరికే ఏదో కేజీ మీద వస్తున్నాం పోతున్నాం ఊళ్ళలు కొడితే కేకలేస్తే అయితే అవుతుందా? రెడీ, ఈరోజు రెడీ బేసుకోమని సిబిఐ ఎంక్వైరీ చేదనైతే నేను ఇస్తా లెటరు. ఆయన ఆఫర్ చేసుకోమను. హెరిటేజ్ మీద సిబిఐ ఎంక్వైరీ జరగాల, ఏ విధంగా వచ్చింది ఇది, ఎప్పుడప్పుడు ఏ క్లోజ్ అయినాయి ఏపీ స్టేట్లో కోఆపరేటివ్ డైరీస్ అన్నీ, ఎంత నష్టం జరిగింది కోఆపరేటివ్ సొసైటీస్కి ఏపీలో, ఏ విధంగా లాస్ అయింది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నందిని మిల్క్ ఎంత డెవలప్ అయింది. ప్రతి రైతుకు 6 రూపాయలు వాళ్ళు ఇన్సెంటివ్స్ ఇస్తారు, బోనస్. మనం ఎందుకు ఇస్తామండి? మనం ఏమిస్తున్నాం పాడి రైతులకు? పాడి రైతు అనేవాడు నాశనం అయ్యాడు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కోఆపరేటివ్ డెవలప్ చేయడానికి లేదు, ఏమి లేదు. ఇది అటానమస్ బాడీలోకి వెళ్ళిపోయింది. మ్యాక్స్ చట్టంలోకి తెలివిగా మ్యాక్స్ చట్టంలోకి తీసుకుపోయారు మన బాబు గారు. మ్యాక్స్ చట్టం అయితే మాకు ఏమి అథారిటీ ఎవరు మా మీద ఉండదు. అటానమస్ బాడీ మేము ఇప్పుడు. నన్ను కూడా ఎవరు క్వశ్చన్ చేయని లేదు. సీఎం గారు అమలు కలపంటే కలుపుతాను, లేకుంటే లేదంటే లేదు. మా బాడీ ఇష్టం. మా బోర్డు మెంబర్సు, మా డైరెక్టర్లు, మా రైతులు, మేమే రాజులం. మాకు ఇక్కడ ఎవరు లేరు, నో గవర్నమెంట్. అది తీసుకుపోయి దాంట్లో కలిపాడు. ఆ కలపడంతో ఆయన స్వార్థం ఏంటంటే నెక్స్ట్ ఏదైనా గవర్నమెంట్ మారినా కూడా ఎవరన్నా మంచి ఆఫీసర్ వచ్చినా కూడా ఈ క్వశ్చన్ చేయకూడదు. హెరిటేజ్ అక్రమాలు అరాచక క్వశ్చన్ చేయకూడదు. వీటినే నిర్వీర్యం కావాలా. కోఆపరేటివ్స్ నిర్వీర్యమైతే ఈ పాలు వాళ్ళకు వస్తాయి, ఈ వ్యాపారం వాళ్ళకు వస్తుందండి. ఇది పరిస్థితి. నారా లోకేష్ వ్యాఖ్యలపై విజయ పాల డైరీ యాజమాన్యం చాలా సీరియస్గా స్పందించింది. చిత్తూరు డైరీ మీద, కర్నూలు డైరీ మీద సిబిఐ విచారణకు సిద్ధమే. లోకేష్ కూడా దీనిపై సిద్ధం కావాలి సిబిఐ విచారణకంటూ విజయ పాల డైరీ చైర్మన్ ఎస్వి జగన్మోహన్ రెడ్డి సవాల్ విసురుతున్నారు. మరి ఈ చైర్మన్ ఆరోపణలపై ఈ సవాల్పై జిల్లా టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, టీవీ9 కర్నూలు.